సుమా అత్తమ్మా చెప్పండి అత్తమ్మా. వాడు వస్తున్నాడేమో చూడమ్మా, నేను వంట చేస్తున్నా, మళ్ళీ ఎవరు లేకుంటే కోపడతాడు. సరే అత్తమ్మా. ఏంటి ఇంకా రావట్లేదు? సరే, సీరియల్ వస్తుంది కదా, ఆయన వచ్చేంత వరకు సీరియల్ చూస్తూ కూర్చుందాం. వస్తున్నారు మా భారం. ఈ ఆఫీసు పనులు స్ట్రెస్ మన వల్ల కాదురా నాయనా. ఏమండి, నేను ఒకవేళ గుడ్డిదాన్ని అయి ఉంటే మీరు నన్ను పెళ్లి చేసుకునేవారు కాదు కదా? నిజం చెప్పండి, చేసుకునేవారు కాదు కదా? 12 గంటలు ఆఫీస్ లో పిచ్చి కుక్క లెక్క పనిచేసి కళ్ళు తిరుగుతా ఇంటికి వస్తే నీలాంటి పెళ్ళం ఒకటి టీవీ సీరియల్ చూస్తా. ఏం చేయాలో తెలియక ఇంటికి వచ్చిన మొగుని పట్టుకొని, ఇవన్నీ నేను గుడ్డిదాన్ని నేను పెళ్లి చేసుకునేవారా, లేకపోతే గుడ్డు గుట్టించుకుంటే నెత్తి మీద చక్కెర బెల్లం పెట్టేవాళ్ళ? అది చిలకడ పిల్లమండి. ఇలాంటి ₹1 సొల్లు వాగడం తప్ప మీ పిల్లలకి ఏం తెలీదు. పోయి కాఫీ తీసుకున్నా పోయి కంటిదానా. అమ్మో, ఈ పిల్లలకు మొగులను మడత పెట్టడం తప్ప ఏం తెలీదు. ఇది మీరు కొట్టుకునే పర్ఫ్యూమ్ కాదే. నాదేనే. మారిపోయింది. ఇది మీరు కొట్టుకునే పర్ఫ్యూమ్ కాదు. మీరు అలసిపోయి వచ్చినప్పుడే అర్థం చేసుకుని ఉండాల్సింది. ఏమర్థం చేసుకోవాల్సింది? దేని దగ్గరికి వెళ్ళొచ్చినవరా నా బట్ట, నా బట్ట. ఏం మాట్లాడుతున్నావే? నేను నీతోనే పడలేకపోతున్నా, మళ్ళీ గోదాం దగ్గరికి వెళ్ళిపోతున్నా నేను. లేదురా దొంగ సచ్చినోడా, నువ్వు దేని దగ్గరకు వెళ్ళొచ్చినావు. నాకు అర్థమవుతుంది, నీ దగ్గర వాసన వస్తుంది. ఐ కెన్ స్మెల్ ఇట్. నీ అమ్మ నన్ను అనుమానిస్తున్నావు అనే నువ్వు. ఇప్పుడు చెప్తా నీ పని. మా అమ్మని పిలుస్తా ఆగు. నేను కూడా అత్తమ్మని పిలుస్తా. అమ్మా అత్తమ్మా. ఏమైందిరా? దూరం పోరా మగజాతీయుడా, మగజాతీయుడా. మగజాతీయుడానా? అదేంది? నువ్వు చెప్పమ్మా సుమా. మీ అబ్బాయి దేని దగ్గర పడుకొని వచ్చాడు అత్తమ్మా. పడుకొని వచ్చిండు, ఒంగోని వచ్చిందంటే పళ్ళు పగులుతాయి. మా ఇది నన్ను అనుమానిస్తుంది. మా దాని దగ్గర పెట్టి దీని దగ్గర పోయింది అని. రే ఆడదన్నాక అనుమానిస్తుంది, అనుమానంలో ప్రేమ ఉంటది. అదత్తమ్మా, అలా చెప్పండి. అది అనుమానిస్తే దాని దగ్గర ప్రేమ ఉంటుంది. మరి నా దగ్గర రాజమండ్రి పూతరేకులు ఉంటాయా? మొన్న నేను దాన్ని అనుమానించినప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి ఆడదాన్ని అనుమానించినప్పుడు బాగుపడ్డాడు భారతదేశంలోనే లేరా అని పెద్ద పెద్ద కూతాలు కూర్చున్నావే. అప్పుడేమైంది? ఆడదన్నాక అనుమానిస్తే తప్పులేదు. మరి మొగాళ్ళు అనుమానిస్తే తప్పురా, తప్పుటేదవా. ఆయన మీ మగవాళ్ళందరూ మా ఆడవాళ్ళ కాళ్ళ కింద బతకాల్సిందేరా, కంతినేదవా. ఇది మా మగజాతి అందరికి అవమానం. ఎంత మాట నాయే. మీ ఆడజాతి మొత్తం కలిసిపోయింది కదా, ఇంకా నేను ఒక్క క్షణం కూడా ఉన్నాను. నేను వెళ్ళిపోతా. పోరా. చెప్తా. ఇందాక నుంచి నువ్వు స్మెల్ అని అనుమానిస్తున్నావే. అదే స్మెల్ చెప్పనా? మల్లెపూల స్మెల్. మా హెచ్చర్ ఈరోజు 3 మూరలు మల్లెపూలు తల్లించుకొని నా దగ్గరకు వచ్చి ఇదిగో ఇలా అని హక్ చేసేసుకొని వెళ్ళిపోయింది. అందుకే ఈ వాసన. ఇప్పుడు ఏం చేసుకుంటావు చేసుకోవే. మాందానా నాకు తెలుసు, నన్ను పక్కింటి కుర్తి నిన్ను తాగే అన్నివని. ఇక్కడి నుంచి నిన్ను చిటికిన వేసి కూడా తాకనివ్వను. నీ చిటికిన వేల కోసం పడికాపులు కాస్తున్నా. మరి నువ్వు చిటికిన వెళ్ళి ఇకపోతే ఏంది? నేను మా ఇచ్చా చిటికిన వేలు పట్టుకొని గెట్టు మీదకి పోతా. మగజాతి ఆనిముత్తి అన్నే. మీ ఆడజాతికి అస్సలు లొంగ నేను. కమింగ్. వాడి మొహానికి నేనే ఎక్కువ లేస్తాము. వాడేవాడి దగ్గరికి వెళ్తాడు. పద మనం వెళ్ళి చేపల కూర వండుకొని తిందాం. దొంగ సచ్చినాడా.